ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటున్న ఏంటంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడారు, నేను మాట్లాడడం మిస్టేక్ ఉంటే మీరు క్షమించాలి. మనకి యూనియన్ లేదు ఇంతకంటే ముందు, వచ్చిన తర్వాత మా పేరు జరిగింది. మీకు ఏమైనా అనిపించిందా? వాళ్ళు ఇచ్చిన పనులకే పని చేస్తున్నాం, అవునా? ఒకటి రెన్యువల్ అన్నాం, అవునా? మనకు రెన్యువల్ అవసరం లేదు, ఉంది అనుకోండి 12,000 జీతంతో మీరు హ్యాపీనా? అందరు 12,000 సరిపోతుందా? మనం వాలంటీర్స్, అందుకే మనకి ఎలాంటి రైట్స్ లేవు. మనం వాలంటీర్స్, మనమే స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాం, మన పేరు వాలంటీర్స్. అప్పుడు మనం వాలంటీర్గా పనిచేసినప్పుడు మన సమస్యల కోసం ఇంకా ఎదుటివారిని ఏమడుగుతాం, అవునా? ఇంకోటి అందరికీ మనకి ఒకటే ఉండాలి, చేస్తే పెద్ద ఎత్తున చేద్దాం, రెగ్యులర్ చేయమని. నాకున్న ఆలోచన ఇది ఒకటే. ఇప్పుడు మనకు సిఎల్స్ లేవు, ఓకే, సిఎల్స్ అడిగితే 2 ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు, దానివల్ల దొరికిందేముంది, అవునా? సమాన పనికి సమాన వేతనం, చట్టాలు ఉన్నాయి, జియో వచ్చింది, అన్నీ వచ్చినాయి, మన శాలరీస్ మాత్రం లేవు. పేపర్ల మీద సంతకాలు ఉంటే ఏం లాభం లేదు కదా, అవునా కదా? 1 ఇయర్ నుంచి పోరాడుతూ ఉన్నాం మనం. ఆల్రెడీ కంటిన్యూగా 10 months వర్క్ చేస్తే ఆటోమేటిక్ కాంటాక్ట్ అవుతారంట, అవునా? వాళ్ళు కార్మికులు అవుతుండొచ్చు, కానీ మనం వాలంటీర్స్, మనం వర్తిస్తే కదా చట్టం, వర్తిస్తే ఆ వైపు మనం ఎందుకు వెళ్ళట్లేదు? ఎంతసేపటికి రెన్యువల్ అన్నాం, సరే ఇది కూడా మనకి యూనియన్ లేదు, యూనియన్ చేసుకున్నాం మనం, ఒక మొదటి విషయం లెక్క మన లోపల అందరిలో కూడా ఆత్మసంకల్పం పెరుగుతుంది, మన లోపల యూనియన్ పెరిగింది, అందరం కలిసి పనిచేస్తాము. మనకు టార్గెట్ ఒకటే ఉండాలి, రెగ్యులర్